వెన్నెల ప్లేస్‌లో వైష్ణవి పెళ్లి కూతురుగా కృష్ణ పక్కన కూర్చొని పెళ్లిని జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణ పక్కన కూర్చోవటంతో చాలా సంతోషంగా ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పేసైతే పెళ్లిని జరిపించుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మీ 2 అరచేతుల్ని చాపండి అని చెప్పేసైతే వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే తన చేతుల్ని చాపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి కూడా తన చేతుల్ని చాపుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెల నీ చేతుల్లో మెహందీ మారిపోయింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు తెలిసిపోతుందా ఏమో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి మౌనంగా చూస్తూ ఉండిపోయావు? అప్పుడే నీ చేతిలో మెహందీ చెరిగిపోయిందా? ఎంతో ప్రేమగా మన ఇద్దరి పేర్లు రాసి పెట్టాను కదా నీ చేతిలో. ఇప్పుడు మెహందీ లేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో వెన్నెల పెళ్లి జరుగుతున్న దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చెప్పు వెన్నెల ఏంటి అలా ఉండిపోయావు? నా ఇద్దరి పేర్లని కదా నీ చేతిలో రాశాను. ఇప్పుడు ఆ పేర్లు లేవేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడ ఉన్న వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నా ఈ చేతుల్లో ఈ మెహందీ బాగోలేదని చెప్పి అక్కే తుడిచేసి మళ్ళీ మెహందీ పెట్టింది అని చెప్పేసి అయితే అబద్ధం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే సరేలే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా తన మెడలో తాళి కట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య నాకు కృష్ణకి ఇక పెళ్లి అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వెన్నెల ఆ పెళ్లి జరుగుతున్న దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా ఇక నాకు కృష్ణకి పెళ్లి అయిపోయింది అని చెప్పేసి అయితే చాలా మనసులో గంతులు వేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ అలా ఉండిపోతుంది.